హాయ్! హలో! వెల్కమ్ టు పోస్ట్ 316. నేను మీ మురళీరాపల్లి. వైజాగ్ స్టీల్, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతోటి ఏర్పరిచిందే వైజాగ్ స్టీల్. ఎంతో మంది ప్రాణాలు త్యాగాలు చేసి, ఎన్నో దీక్షలు చేస్తే కానీ వైజాగ్ ఉక్కు కర్మాగారం మన ఆంధ్రప్రదేశ్‌కి దక్కలేదు. అటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి ఒక ఆహ్, కంపెనీని, ఒక ప్రాజెక్ట్‌ని, ఒక ఫ్యాక్టరీని ప్రైవేట్ పరం చేస్తా అంటూ గతంలో ఒక 10 సంవత్సరాలుగా దీనిపైన చర్చలు జరుగుతూనే ఉన్నాయి. అటు అదానీ వచ్చి చూడటం, వాళ్ళ గ్రూపులకి అమ్మటం, దాని రేట్లు డిసైడ్ చేయటం, 400,00,00,000కో, 300,00,00,000కో అనటం, దాని ఆస్తులు మొత్తం చూసుకుంటే దగ్గర దగ్గర 90,000,00,00,000 ఆస్తులు ఉండటం, 4,000,00,00,000కి ఇచ్చేయటం, ఇదంతా రాద్ధాంతం జరుగుతూనే ఉంది. సో, ఇదంతా పక్కన పెడితే, ఇప్పుడు ఈరోజు ఒక న్యూస్ బయటకొచ్చింది. ఏంటంటే, వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ని ప్రైవేటీకరణ చేయబోవటం లేదు అంటూ. అయితే గత కొన్ని రోజులుగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ ఆహ్, నిరసనలు చేస్తూనే ఉన్నారు. దానికి సంబంధించి పోరాడుతూనే ఉన్నారు. చాలా చాలా విధాల ఫైట్ చేస్తూనే ఉన్నారు. ఎందుకంటే ప్రైవేటీకరణ చేసే దిశగానే ప్రభుత్వాలు ముందుకు కదులుతూ ఉండటంతోటి. బట్ ఎందుకంటే ఇప్పటివరకు వైజాగ్ స్టీల్‌కి దానికంటూ సొంతగా ఐరన్ గనులు లేవు. సో, దానివల్ల ఏమవుతుందంటే ఐరన్ గనులు లేకపోవడం వల్ల దానికి కావాల్సిన రా మెటీరియల్ దొరకకపోవడంతో దాన్ని షార్టేజ్ చేసేసి వైజాగ్ స్టీల్‌ని ప్రైవేటీకరణ చేసి ప్రైవేట్ వ్యక్తులైతే ఎక్కడి నుంచైనా ఓర్‌ని అదే ఆహ్, ఐరన్‌ని కొంటారు. దాన్ని చేసుకుంటారని అనుకున్నారు. కానీ ఇప్పుడు అనూహ్యంగా ఏం జరిగిందంటే నిన్న మొన్న బుధవారం జరిగిన క్యాబినెట్ మీటింగ్‌లో వైజాగ్ స్టీల్‌ని ప్రైవేటీకరణ చేయబోవటం లేదంటూ వ్యక్తం చేయడం జరిగింది. ఓకే. దానికి సంబంధించి ఆర్థిక నష్టాల్లో ఉన్న రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ని పరిరక్షణకు కేంద్రం సిద్ధమైంది. ప్రస్తుతం విశాఖ స్టీల్ ప్లాంట్ ఆర్థిక నిర్వహణ పరంగా నష్టాలు ఎదుర్కొంటుంది. దీన్ని అధిగమించేందుకు భారీ సహాయం అందించాలని నిర్ణయించారు కేంద్ర క్యాబినెట్ మీటింగ్‌లో. దానికి తగ్గట్టుగా 11,500,00,00,000 ఆహ్, విశాఖ ఉక్కుకి ఇవ్వబోతూ ఉన్నారు. ఎందుకని? ప్రత్యేక ప్యాకేజీలో భాగంగా అంటే అర్థమైందా? ప్రత్యేక ప్యాకేజీలో భాగంగా వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ కోసం 11,500,00,00,000ని కేంద్రము క్యాబినెట్ మీటింగ్‌లో ఆమోదించి ఇవ్వడానికి సిద్ధపడింది. అంటే దీన్ని ఒకసారి మనం ఆలోచించినట్లయితే ఈ ఉక్కు కర్మాగారాన్ని నిర్వహించటం ఇకపైన చాలా ఈజీ అయిపోతుందేమో అనుకుంటున్నారు. ఇంతకన్నా ముందు ఈ 11,500,00,00,000తోటి అట్‌లీస్ట్ కొన్ని ఐరన్ గనులు విశాఖ స్టీల్ కోసం కొని పెడితే చాలా మంచిగా ఉంటుందేమో అని నేను అనుకుంటున్నాను. కేంద్ర ఉక్కు కర్మాగారాల శాఖ మంత్రి కుమారస్వామి ఉన్నారు. ఆయన ఈరోజు దానికి సంబంధించిన విధి విధానాలనేవి బయటపెడతం జరుగుతుంది. దీనికి సంబంధించి నరేంద్ర మోడీ చాలా కీలకమైన ఆదేశాలు ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. ఓవరాల్‌గా విశాఖ ఉక్కుని ఎవడు కదిలించలేడు అనే దానికి మరొకసారి తార్కాణంగా విశాఖ ఉక్కు కర్మాగారంలో చేసే ఎంప్లాయీస్ అంతా కలిసి పోరాడితే దక్కించుకున్న విజయం ఇది. సో, దీన్ని ప్రైవేట్ పరం అయితే చేయట్లేదనేసి తెలుస్తుంది. అయితే వైజాగ్ మోడీ గారొచ్చినప్పుడు కూడా ఈళ్ళంతా రోడ్ల మీద పడి ఘోరంగా అల్లరి చేయటం జరిగింది. దాన్ని ఇంటెలిజెన్స్ విభాగాలు కూడా మోడీ దృష్టికి తీసుకెళ్ళటం జరిగింది. రాబోయే 2 సంవత్సరాల్లో మళ్ళీ ఎలక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడేమన్నా ముందడుగేసి అటు ఇటు చేస్తే వైజాగే కాదు పరిసర ప్రాంతాల్లో ఆంధ్ర మొత్తం అతి పెద్ద హాట్ టాపిక్ అయ్యి మోడీ మళ్ళీ వెనక్కి వెళ్ళే అవకాశం ఉందని ఆలోచించి ఇటువంటి నిర్ణయం తీసుకున్నట్టుగా విశ్లేషకులు చెప్తూ ఉన్నారు. అయితే ఈ సార్వత్రిక ఎన్నికలు మళ్ళీ కనుక జరిగితే 2027లో జమిలీ గిమ్లీ అంటున్నారు. దానికి భయపడే ఇప్పుడు ఉక్కు కర్మాగారాన్ని టచ్ చేయడానికి భయపడుతూ ఉన్నారు. ఒకవేళ మళ్ళీ మోడీ వస్తే ఎటువంటి నిర్ణయాలు ఉంటాయో తెలీదు. ఈ 11,500,00,00,000తో ఎంతవరకు ఈ ఉక్కు కర్మాగారాన్ని ముందుకు తీసుకెళ్తారు? ఎంతవరకు ఆహ్, అభివృద్ధి పథంలో ఎళ్తారు? ఎందుకంటే విశాఖ స్టీల్ అనేది బ్రాండెడ్ స్టీల్. ఏ దేశంలో తీసుకున్నా ఈ మన దేశం మొత్తంలో బెస్ట్ స్టీల్ ఏదైనా ఉందంటే విశాఖ స్టీల్ మాత్రమే. ఏ కన్‌స్ట్రక్షన్‌కైనా కూడా విశాఖ స్టీలే ప్రథమంగా ఎవరైనా రిఫర్ చేస్తారు. సో, ప్రిఫర్ చేస్తారు. సో, అటువంటి ఉక్కు కర్మాగారాన్ని దానికున్న గుడ్ విల్‌ని మొత్తాన్ని తాకట్టు పెట్టేసే ప్రయత్నం ఏదైతే ఉందో అది ప్రస్తుతానికి ఆగిపోయింది.
స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసమే దాన్ని అలాగే ఆంధ్రుల కోసమే ఉంచే విధంగా ఇప్పుడు విధి విధానాలు మారుతూ ఉన్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి కేంద్ర ఉక్కు కర్మాగారాల శాఖ మంత్రి కుమారస్వామి ఈరోజు ఒక అనౌన్స్‌మెంట్ చేసే అవకాశం అయితే ఉంది. సో, ఈ విషయాన్ని మీకు అందరికి తెలియజేస్తున్నందుకు నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్‌కి ప్రైడ్ విశాఖ స్టీల్. దాన్ని కాపాడుకుంటంలో ప్రతి ఒక్కరు చాలా చాలా కష్టపడ్డారు. రాజకీయ నాయకులు కూడా దానికి తగ్గట్టుగా ఫైట్ చేస్తూనే వెళ్తూ ఉన్నారు. ఇప్పుడైతే ఎటువంటి డోకా లేదేమో అనిపిస్తుంది. ఇందుట్లో కూడా ఏదన్నా ప్రాబ్లమ్ ఉంటే మనం ఏం చెప్పలేము. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళి సైనింగ్ ఆఫ్. థాంక్ యూ సో మచ్.